అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్షేత్రంలో ఈ దసరా మహోత్సవాలు 3వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం. దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తుంటారు. దసరా ఉత్సవాలు అనేది ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది. దీనిలో భాగంగానే 3వ తారీఖున ఈ అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా ఈ గ్రామోత్సవం నిర్వహించడం, తర్వాత అమ్మవారి వివిధ రూపాల్లో అలంకరణ చేయడం, ఒక్కో రోజు ఒక అలంకరణ అనేది దివ్యంగా ఉంటుంది. అలాగే ఒక వాహనం, రోజుకు ఒక వాహనంలో ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ లోక కళ్యాణం కోసం ఇవన్నీ కూడా యాగాలు కానీ ఇవన్నీ కూడా చేయడం, పారాయణం కానీ అన్నీ కూడా జరుగుతుంటాయి. విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం, ఈ ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతుంది. జానపద కార్యక్రమాలు కూడా ఈ గ్రామోత్సవంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సిబ్బందిని అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ఈ భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 11వ తారీఖున సాయంత్రం పట్టు వస్త్రాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. 12వ తారీఖున రాత్రి తెప్పోత్సవంతో కార్యక్రమాలు ఇవి ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దసరా మహోత్సవాల్లో హాజరయ్యి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడి ఉత్సవాలను అవి తిలకించి ఈ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుందండి. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని అవి ఆహ్వానించడం జరిగింది. అలాగే మన దేవాదాయ శాఖ మంత్రులని కూడా ఆహ్వానించడం జరిగిందని ఈ కార్యక్రమానికి చేయమని ఆహ్వానించడం జరిగిందని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.